హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో చిట్టికాయలు వేసుకుందాం. మనం ముందుగా పెసరపప్పును 3 గంటలు నానబెట్టుకొని పైపొట్టు పోయేదాకా కడిగి పెట్టుకుందాం. మనం ఇప్పుడు ఈ పప్పుని రుబ్బుకుందాం. ఈ ఆడలు ఎట్టు రుబ్బుతున్నా కానీ అమ్మో రుబ్బేటప్పుడు పిండిలో వాటర్ పోసుకోవద్దు. వాటర్ పోసుకోవడం వల్ల మొత్తం లూజ్ అయిపోతుంది. పిండిని మెత్తగా కాకుండా బరుసుగా ఉంచుకోవాలి. రుబ్బుపెట్టుకున్న పిండిలో పచ్చిమిర్చి, కారం, ఉల్లిగడ్డలు, అల్లం, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకుందాం. అల్లం, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు పిండిలో బాగా కలపడం వలన చిట్టిగారెలు రుచికరంగా వస్తాయి. పిండి రెడీ అయిపోయింది. పొయ్యి ముట్టించుకొని గారెలు రెడీ చేసుకుందాం. పొయ్యి అయితే ముట్టించుకున్నాం, కళాయి పెట్టుకుందాం. ఫ్రెండ్స్, నూనె పోసేసుకుందాం. ఫ్రెండ్స్, నూనె వేడెక్కింది. మనం ఇప్పుడు చిట్టిగారెలు వేసుకుందాం. మా బావ ఊరికి పోయింది, దానివల్ల సంక్రాంతికి కూడా చేయలేకపోయినాం. బాగుంటే మంచి టైం పాస్ అయ్యేది. చిన్నప్పుడు అయితే అసలు మరి నింపుకొని పోయేది. ఈ సంక్రాంతికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతే అమ్మమ్మ వాళ్ళు చేస్తారు ఈ గారెలు. అప్పుడు తినడం తప్ప, లేకపోతే ఇంట్లో చేయడం, లేకపోతే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతే ఫ్రెండ్స్ ఇంట్లో. అంతమించి మనం ఎప్పుడు చేసుకోలేదు, ఫస్ట్ టైం. ఇక చిన్నప్పుడు అయితే అసలు ఈ గారెలు అయితే అసలు మొత్తం నిండిపోయేది. అసలు నేను దొంగతనానికి మార్పులు అయిపోయేది ఈ గారెలకి. ఇక తింటుంటే అబ్బా వేరే లెవెల్ ఉందనిపించేది. చూసారా ఫ్రెండ్స్ మా చిట్టిగారెలు. నెక్స్ట్ వీడియో మా బామ్మతో మళ్ళీ వస్తాం. మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.